రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధర్నాకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా రేవంత్ సర్కార్ పర్మిషన్ ను నిరాకరించింది. దీంతో మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మలోద్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధర్నాకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా రేవంత్ సర్కార్ పర్మిషన్ ను నిరాకరించింది. దీంతో మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మలోద్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఏం జరుగుతుంది ఎస్పీ క్యాంప్ ఆఫీస్ దగ్గర? ఒక వాళ్ళ లగచర్లకు సంబంధించినటువంటి గిరిజనులే కావచ్చు, రాష్ట్రంలో దళిత గిరిజనులకు సంబంధించి ముఖ్యంగా పేద రైతులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక దమన నీతితో ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇదే క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు కూడలిలో రేపు మహాధర్నాకు పిలుపునిచ్చిన పరిస్థితి. ఆ ధర్నా పేరు కూడా మనం చూస్తే గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమన కాండకు నిరసనగా ఈ ధర్నా చేస్తా ఉన్నాం. ఈ మహాధర్నా అనే విధంగా కూడా ధర్నా తలపెట్టిన పరిస్థితి. ఈ ధర్నా కార్యక్రమానికి రేపు ఉదయం 10:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే నిన్నటి వరకు దీనికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చిన పరిస్థితి. ఎక్కడ మహబూబాబాద్ లో ధర్నా జరిగితే గిరిజనుల మద్దతు వస్తుందా అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డోర్నకల్ ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు రామచంద్ర నాయక్, ఆయన ద్వారా ఒక ప్రకటన చేయించారు. ఇవాళ కేటీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వస్తే అడ్డుకుంటామనే విధంగా మాట్లాడడం జరిగింది. మీడియా ముఖంగానే మాట్లాడడంతో ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్నటువంటి విధంగా దాన్ని రూపుదిద్దే ప్రయత్నం చేశారు. దాన్ని ఆ విధంగా మలిచే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్నటువంటి అంశాన్ని తెరమీది చేస్తూ అనుమతిని నిరాకరించిన పరిస్థితి. 3 గంటల పాటు ఎస్పీ ఆఫీస్ లో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రవీందర్ రావు, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా అక్కడ వెళ్లి ఎస్పీతో మాట్లాడి పర్మిషన్ కోసం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం కూడా మహబూబాబాద్ జిల్లా కేంద్రం అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో పూర్తిగా 6 గిరిజన నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక నర్సంపేట మినహాయిస్తే ఇటు మహబూబాబాద్ కావచ్చు, డోర్నకల్ కావచ్చు, పినపాక, భద్రాచలం, ములుగు ఇవన్నీ కూడా పూర్తిగా గిరిజన నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉంటాయి. ఎక్కడ ప్రభుత్వం మీద వాళ్ళ గిరిజనులంతా కూడా ఏం మాట్లాడతారు, వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ వరకు గిరిజనులకు సంబంధించినటువంటి మహిళలు వాళ్ళందరూ వెళ్లి తమ గోడును వెళ్ళదోసుకుంటున్న క్రమంలో రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమం గిరిజనుల ద్వారా వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇవాళ వీళ్ళను కేటీఆర్ గారు రాకను అడ్డుకునే ప్రయత్నం చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నిన్నటి నుంచి కూడా ఈ ప్రయత్నం జరగలేదు. సాయంత్రం తర్వాత డోర్నకల్ ఎమ్మెల్యే వచ్చి కేటీఆర్ పర్యటన అడ్డుకుంటామన్నటువంటి ఒక ప్రకటన చేయడంతో దాన్నంతా కూడా లా అండ్ ఆర్డర్ కింద ఇష్యూ కింద మలిచే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే
పర్మిషన్ నిరాకరించడంతో 3-4 గంటల పాటు ఎస్పీ ఆఫీస్ లో వేచి ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా బయటకు వచ్చి ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన మహాధర్నా కూడా శాంతియుతంగా గిరిజనుల సమస్యలు కావచ్చు, గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ జరుగుతున్న అన్యాయం పట్ల శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చిన క్రమాన్ని స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్ళ అనుమతి ఇవ్వకపోవడం ఏంటని చెప్పి వాళ్ళ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందన్నటువంటి విధంగా ఎస్పీ కార్యాలయం ముందైతే బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధర్నా చేస్తా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయితే రవికాంత్, సభల్లో మాత్రం మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాము, మా పాలన ప్రజాస్వామ్యయుతంగా అని చెప్పుకుంటూ ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని ఎట్లా చూడాలి? స్వేచ్ఛ ప్రతి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ప్రజాప్రభుత్వము అని చెప్తా ఉన్న పరిస్థితి, పాలనా విజయోత్సవాలను నిన్న చేసిన పరిస్థితి. నిన్న జరిగినటువంటి కేసీఆర్ ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగానూ ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు కొనసాగిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూస్తే ముందుగా శాంతియుత ధర్నాకు అనుమతించిన పోలీసులు ఒక్కసారిగా ఎందుకు అనుమతిని రద్దు చేయాల్సి వచ్చిందన్నటువంటి ప్రశ్న అయితే అందరి నుంచి కూడా వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఆ సౌండ్ కు సంబంధించినటువంటి పర్మిషన్ లేని చెప్పే ప్రయత్నం చేశారు. మొదటగా అక్కడ ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఏది అక్కడ కుదరకపోవడంతో ముఖ్యంగా రంగంలోకి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఖచ్చితంగా ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు అడ్డుకుంటామనే ప్రకటన ఎక్కడా మనం చేసి ఉండగా చూడలేదు. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు రామచంద్ర నాయక్. ఒక ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం ఏంటన్నటువంటి హాస్యాస్పదమైనటువంటి సంఘటన కూడా అంతా గమనిస్తా ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఇందిరమ్మ పాలన అంటే నిన్న ఇందిరాగాంధీ జయంతి కూడా జరిగింది. ఇందిరమ్మ పాలన అంటే ఇవాళ ఎమర్జెన్సీల పాలన, నిర్బంధాల పాలన, పోలీసుల రాజ్యం అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతసేపటికి అంటే 3 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక మాజీ ఎంపీ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 3 గంటల పాటు చాలాసేపు వేచి ఉండేలా చేసి ఆఖరికి పర్మిషన్ ఇవ్వమని చెప్పిన పరిస్థితి. అంటే అక్కడ ఎటువంటి శాంతియుతంగా చేసే ధర్నా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా పర్మిషన్ తీసుకున్నప్పటికీ దానికి అకారణంగా రద్దు చేయడానికి పట్ల అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముందుగా అనుమతి ఎందుకు ఇవ్వాలి, ఇవాళ మళ్ళీ దాన్ని ఎందుకు రద్దు చేసుకోవాలనేటువంటి ప్రశ్న అందరి నుంచి వ్యక్తం అవుతా ఉంది. రైట్ రవికాంత్. పర్మిషన్ ఇవ్వాలి, మహాధర్నకు